ఓం శ్రీ గురుభ్యో నమ. వాగర్ధావివ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరో. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం శ్రీ మాత్రే నమ. మనకి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రస్తుత మాసం శ్రావణ మాసంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయో ఒకసారి మనం చూస్తే, ప్రధానంగా ఆగస్టు 5వ తారీఖు నుంచి సెప్టెంబర్ 3వ తారీఖు వరకు కూడా శ్రావణ మాసం అనేది ఉంటుంది. మనకి చాంద్రమానాన్ని అనుసరించి శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది శ్రావణ మాసం అని, ప్రతి మాసాన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజు ఉంటే జ్యేష్ఠ మాసం అని, విశాఖ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది వైశాఖ మాసం అని మనకి చాంద్రమానాన్ని అనుసరించి చెప్పబడింది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మరి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన ఫలితం అనేది ఉండబోతుంటుంది కదా. మరి ఈ శ్రావణ మాసంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? వృషభ రాశిలో గురుకుజుల యొక్క సంచారం, కర్కాటక సింహరాశుల్లో రవి యొక్క సంచారం, తదుపరి బుధుడు సింహరాశిలోను కర్కాటక రాశిలోను సంచారం, బుధుడు వక్రస్థితిలోకి వెళ్ళటం, శుక్రుడు బుధుడు కూడా సింహరాశిలో సంచారం చేయటం, అలానే 25వ తారీఖు తర్వాత శుక్రుడు కన్యారాశిలో కేతువుతోటి సంచారం చేయటం, శని కుంభరాశిలో వక్రస్థితిలో ఉండటం, మీనరాశిలో రాహు యొక్క సంచారం. ఈ సంచారంలో ఈ గ్రహస్థితిని మనం ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంటే గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు మాత్రమే ఇవి, జన్మజాతకాలు ఎప్పుడు కూడా కాదు. అది గమనించాలి ప్రజలందరూ కూడా. ఈ గోచారరీత్యా ఈ శ్రావణ మాసంలో మరి ఏ విధంగా ఉండబోతుంది అని చూసుకునేటట్టయితే, కొంతమందికి విభిన్నమైన ఫలితాలు ఉంటాయి, మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. కొంతమందికి మంచి ఫలితాలు ఉంటాయి, చెడు మిశ్రమైన ఫలితాలు, రకరకాల ఫలితాలు ఉంటాయి. మనం చెడు ఫలితం రాగానే వెంబటే నెగిటివ్ ఎప్పుడు ఆలోచన చేయొద్దండి. ఆ చెడు ఫలితాన్ని మనం ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ని మనం మార్చుకునే స్థితి అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఆ నెగిటివ్ని ఎప్పుడు కదా మార్చుకొని మనం పాజిటివ్గా వెళ్ళటం అనేది ఇందులో ప్రధానంగా ఉండే అంశం. గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉండబోతుంది, ఆ గ్రహస్థితిలో కూడా మనం ప్రత్యేకంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలనేది మనం కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ఈ విషయాలన్నీ కూడా మన శ్రావణ మాసంలో గ్రహ సంచార వీక్షణం ఏ విధంగా ఉందో చూసుకొని దాని యొక్క పరిహారాలు చేసుకుంటే చక్కని ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది గ్రహస్థితులు ముందుగా చూస్తే, వ్యయస్థానంలో గురుకుజుల యొక్క సంచారం, శ్రావణ మాసం చివరిలో జన్మంలో కుజుడు, ద్వితీయ తృతీయాల్లో రవి యొక్క సంచారం, తృతీయ స్థానంలో శుక్రుడు బుధుడు, ఈ శ్రావణ మాసం చివరిలో ద్వితీయ స్థానంలో బుధుడు యొక్క సంచారం, చతుర్థ స్థానంలో శ్రావణ మాసం చివరిలో శుక్రగ్రహం అనేది కన్యారాశిలోకి మారటం, కేతువుతోటి కలవటం, అలానే భాగ్యస్థానంలో శని వక్రస్థితి, అలానే దశమ స్థానంలో రాహు యొక్క సంచారం. ఇది గ్రహస్థితి. మరి ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళకి? ముఖ్యంగా చూస్తే ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతున్నా ధనం వ్యయం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గృహ ఉపకరణ వస్తువులు కొనుక్కుంటారు. ఉద్యోగం అనేది ఉద్యోగంలో కొన్ని చికాకులు ఉంటాయి. వ్యాపార పరంగా కొన్ని లాభాలున్నా విద్యార్థులకి మటుకు చదువు పట్ల ఆసక్తి చూపించుకొని ముందుకు వెళ్ళాలి. స్త్రీలకు నూతనమైన ఆలోచనలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా రవి యొక్క బలం వల్ల అనుకూలంగా ఉండటం, ఉద్యోగ భద్రత, ఉద్యోగాన్ని కాపాడుకుంటారు. నిరుద్యోగులు కూడా మంచి శుభవార్తలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత వీళ్ళకి శ్రావణ మాసంలో మొదటి రోజుల్లో, అంటే శ్రావణ మాసం చివరిలో మాత్రం వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వివాహ సంబంధాలు కుదుర్చుకోవటం, మంచి సుసంపన్నమైన అబ్బాయి కానీ సుసంపన్నమైన అమ్మాయి కానీ మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ సంబంధం కుదిరే అవకాశాలు ఉంటాయి.
అది ఎప్పుడు శ్రావణ మాసం చివరిలో సంబంధ బాంధవ్యాలు కలిగే అవకాశాలు ఉంటాయి. విందులు, వినోదాలు, అలానే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, యజ్ఞయాగాది క్రతువులు, క్షేత్ర దర్శనాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వృత్తిపరంగా అనుకూలంగా ఉన్నా కూడా వీళ్ళ ఖర్చు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యం అనేది గతం కంటే కూడా బాగా కుదుటపడే అవకాశాలు ఉంటాయి. అయినా ఆరోగ్య విషయంలో మటుకు కొంత జాగ్రత్తగా అవసరం. అయితే ఇక్కడ నూతన వ్యాపారాలు ఎప్పుడు చేయొచ్చు అని అంటే, బుధగ్రహం అనేది వక్రస్థితిలోకి వచ్చి ఏదైతే కర్కాటక రాశిలోకి వస్తాడో శ్రావణ మాసం చివరిలో, అప్పుడు మీరు నూతన వ్యాపార విస్తరణ చేయడం, భాగస్వామ్య వ్యాపారం కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల వృత్తిపరంగా శ్రావణ మాసం చివరిలో వీళ్ళకి అనుకూలమైనగా ఉండే అవకాశాలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. అయితే ఎలాంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అంటే, శత్రు ఆలోచనలకి దూరంగా ఉండాలి. అంటే మన జీవితంలో మనం ఎలా ఎదగాలనేది ఆలోచన చేయాలి, కానీ ఎదుటివాడి గురించి మనం ఆలోచన చేస్తే మనం మన జీవితంలో మనం నెరవేర్చాల్సిన విషయాలని ముందుకు వెళ్ళవని అర్థం. దానితో పాటు ముఖ్యంగా తోబుట్టులతో సమన్వయము, అలానే సంకల్ప బలంతో పూర్తి లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. అంటే అన్నదమ్ములతో, అక్కల చెల్లెలతో అనుకూలంగా ప్రయత్నాలు ఉంటాం. అన్నీ కూడా వాళ్ళతోటి ముందుకు వెళ్ళే ప్రయత్నాలు సఫలీకృతం కావటం. అలానే అమావాస్య వస్తుంటే ప్రతి నెల కూడా ఆ రోజున ఎవరితో కూడా కలహాలు పెట్టుకోకుండా ఉండటం చాలా మంచిది. అంటే కొన్ని ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా రుణ బాధల నుంచి కొంత ఊరట లభించటం, అంటే రుణము, రోగము, అలానే శత్రువుల దగ్గర నుంచి కూడా కొంత వాళ్ళకి అనుకూలంగా ఉండటం అంటే ఏంటంటే వాళ్ళ యొక్క బాధలు నశిస్తాయి. అంటే రుణ బాధలు పోతాయి, శత్రు బాధలు పోతాయి, రోగాలు కొద్దిగా వాళ్ళకి కుదుటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఖర్చులు కొంత అదుపు చేసుకోవాలి. ఈ మాసం మధ్యలో కూడా కొన్ని చేదు అనుభవాలు రాకుండా చూసుకోవాలి. నిరుద్యోగులకు కొంత వెసులుబాటు జరిగే అవకాశాలు ఉండటం, అలానే పోయిన వస్తువులు కూడా కొన్ని దొరికే సూచనలు కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఈ రాశి వాళ్ళకి, ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మరి ఆ మాసంలో ఆరోగ్యము, ఉత్సాహము, బంధుమిత్రుల యొక్క దర్శనము, ధనప్రాప్తి, సంతానం వల్ల సౌఖ్యము, యత్న కార్యజయం జరిగే అవకాశాలు ఉంటాయి ఈ మాసంలో. అయితే 1వ వారంలో ఏం జరగబోతుంది? బంధువులతోటి విరోధ పెట్టుకోకుండా జాగ్రత్త పడాలి. ధనం పొదుపు చేసుకోవాలి, నష్టం కలగకుండా చూసుకోవాలి. 2వ వారంలో శుభ కార్యక్రమాల చేత కొంత ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాం. పశు నష్టం జరగకుండా చూసుకోవాలి. స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే 3వ వారంలో ఉద్యోగంలో విఘ్నం జరగకుండా చూసుకోవాలి. అంటే ఎక్కడైనా సరే ఎవరితో కూడా కొంత పొదుపుగా, లౌకిక జ్ఞానంగా మాట్లాడటం చాలా మంచిది. అలానే పాప పనులు చేయకుండా ఉండటం మంచిది. 4వ వారంలో ముష్టాన్న సమయానికి భోజనం చేయండి. మనశ్శాంతిని కాపాడుకోండి. కష్టాల నుంచి దూరం కావటం చాలా మంచిది. ఇలా మిథున రాశి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళితే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదువుకోవాలి. అలానే రాహుకాలంలో దీపం పెట్టడం, తత్పురుషాయ దే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాతని అంగారకుడి యొక్క ఆరాధన చేయాలి. కుజహోరలో నేను చెప్పిన మంత్రాన్ని చేయాలి. అది కుదరలేకపోతే ప్రదోషకాలంలో చేయటం కూడా చాలా మంచిది. దాంతోపాటు గురుచరిత్ర పాలన చదువుకోవాలి. గురువారం రోజున ఏదైతే శ్రావణ మాసం 4 గురువారాలు వస్తాయో ప్రాతకాలం కానీ ప్రదోషకాలంలో కానీ గురుచరిత్ర పాలన చేసుకోవడం చాలా మంచిది. ఇదొకటి చేయాలి. దీనితో పాటు ప్రత్యేకంగా శని యొక్క ఆరాధన, నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనే మంత్రాన్ని చదువుకోవాలి. చక్కగా నువ్వులు దానం శనివారం రోజున చేయటం వల్ల మీకు సత్ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మిథున రాశి వాళ్ళందరికీ కూడా శ్రావణ మాసంలో అంతా కూడా మంచి జరగని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.